సంపాదిస్తామో డబ్బు ఆటోమేటిక్నే మిమ్మల్ని వెంబడిస్తుంది. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతికేడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. సో ఇక్కడ నిజంగా ఆ రోజు ఆ స్త్రీలు సహజంగా పాత నిబంధనలో మనం చూస్తే ఎప్పుడైనా ఒక స్త్రీ గాడిద మీద కనిపించిందంటే పెద్ద సమస్య. లేకపోతే సో వాట్ ఈస్ ద డాంకీ రిప్రజెంట్ ఏంటి? చెప్పండి. భారము, ఇంకా మీక్నెస్, ఇంకా అది చెప్పండి. వాట్ ఈస్ ద డాంకీ రిప్రజెంట్? బుద్ధిహీనత కూడా. ఇంకా సో ఏం తెలిసిపోతుందంటే, అమ్మ వీళ్ళు ఏదో ఒక పెద్ద ఇష్యూతోనే వస్తున్నారు, ఏదో ఒక పెద్ద ఇష్యూ జరిగి ఉంటుంది, వాళ్ళు అది తెలుసుకోలేకపోయి ఉన్నారు, అందుకని మన దగ్గరికి వస్తున్నారు. సో సహజంగా ఇంటిలోని నాకు భార్య ఉంది, ఒకటే కుమార్తె. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఎవరి పక్షం నిలబడతారండి? చెప్పండి. తప్పు నాది కాకపోయినా ఎవరి పక్షంలో నిలబడతారు? అంటే కూతురుకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సహజంగా స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? పెద్దల దగ్గరికైనా వెళ్తారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అది ఇంకా కొనసాగుతుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వారికి ఏదైనా బాధ కలిగింది అనుకో, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి ఆమె ఏం చేస్తుందండి? మీ సమస్యలు వెంటది, 4 ముచ్చట్లు పెట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. మీ సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరండి. రైట్? చదువుకుందామమ్మా. ఇదంతా స్త్రీల గురించి మాట్లాడుతున్నాం, పురుషులను వదిలేసా నన్ను ఫీల్ అవుతున్న మొఖాలు అట్లనే ఉన్నాయి. లేదు, మన గురించి కూడా మాట్లాడతాను ఇప్పుడు. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడు. ఎలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధ పరచక నా మీద తిరగబడింది. ఆ నీళ్లు సీను అరణ్యమందరి కాదేశులో. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి పరిశుద్ధ పరచలేదో అంత గొప్ప వ్యక్తి మోషే, ఏమైందంట? వాగ్దానపు దేశంలోకి ప్రవేశించకుండా ఇశ్రాయేలుతోనే మరణించి ఆ యొక్క ప్రాంతంలోనే ఆయన విడవబడ్డాడు. చూడండి, చాలా గొప్ప విషయాలు దేవుడు తెలియజేస్తాడు. దేవుడు మారేవాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడంట. నువ్వు ఎంత గొప్ప సేవకుడు కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, దేవుణ్ణి నువ్వు పరిశుద్ధపరచకపోతే, దేవుణ్ణి నువ్వు మహిమపరచకపోతే, దేవుణ్ణి నువ్వు ఘనపరచకపోతే, నువ్వు ఏ మాత్రమైన అవమానము తన నామానికి నువ్వు తీసుకొని వస్తే, నువ్వు ఏ పాటి వాడివైనా శిక్షకి పాత్రుడు. అందుకనే అంటాడండి అపోస్తలుడైన పౌలు, నీ రక్షణని నీవు అన్ని నామముల కన్నా పైనామము మన వల్ల పాడవచ్చున్నదంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మీరే చెప్పండి. ఊరుకోడు కదండి. అంటే ఎంత జాగ్రత్తగా ఆ పవిత్రమైన పేరు మనము కాపాడుకొని, సాక్ష్యం ఎందుకు ఇస్తాడండి దేవుడు? దేనికోసం ఇస్తాడు సాక్ష్యము? చెప్పాలి. ఆయన నామము ఘనపరిచే విషయానికి దేవుడు మనకి సాక్ష్యముని కలుగజేస్తాడు. అందుకనే అంటాను, ప్రతి ఒక్క క్రైస్తవుడు సాక్ష్యము కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు. చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవ ఆత్మలకు దేవ, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఇది చాలా గొప్ప కార్యం జరుగుతుందండి. అంటే చూడండి,
యెహోషువ అనే పేరు ఇంకా ఎవరికి ఉందండి బైబిల్లోని? చెప్పాలి. యెహోషువ అనే పేరు ఇంకా ఒకరికి ఉన్నది బైబిల్లో. ఎవరికండి అది? యేసుక్రీస్తు ప్రభువుకి. చూడండి, దేవుడు సాదృశ్యంగా ఏం చూపిస్తున్నాడంటే ధర్మశాస్త్రం అనేది తాత్కాలికము మాత్రమే. యెహోషువ అనే ఒక నాయకుడిని నేను లేవనెత్తి ఆ నాయకుడు ద్వారా అందరినీ నేను వాగ్దానపు దేశంలోకి నేను నడిపిస్తాను. సో అంటిల్ జీసస్ క్రైస్ట్ కమ్స్, యేసు క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు మాత్రమే ధర్మశాస్త్రం మీ మీద అధికారము చెల్లిస్తుంది. కానీ యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆయన కృపలో మనము రక్షింపబడుతాము. సో ఐఎమ్ నాట్ డిస్కార్డింగ్ ద లా, బట్ ఏమంటున్నానంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనం ఎవరి తట్టు చూస్తాము? ఎవరి ద్వారా నీతి పొందుకుంటాము? అప్పుడు నీతి పొందుకోవాలంటే ధర్మశాస్త్రము మాటలు మాట్లాడిన ప్రకారం వారు చేస్తేనే వారు నీతి పొందుకునేవారు. కానీ ఇప్పుడు మనం నీతి ఎలా పొందుకుంటున్నాం? మన క్రియల వల్ల కాదంటున్నాడు దేవుడు. అందుకనే చూడండి, సూచక్రియంగా వాగ్దానపు దేశములోని మోషే ప్రవేశించకుండా యెహోషువ అంటే ఎవరికి సాదృశ్యము? యెహోషువ యెహోషువ ఇస్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ. సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు ఈ యెహోషువ. ఈ యెహోషువకి ఇంకొక సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోషువ కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో సాదృశ్యంగా దేవుడు ఏమంటున్నాడంటే ఒక రోజు రాబోతుంది, నేను మీ అందరినీ సైన్యములకు అధిపతిని, నేను మిమ్మల్ని మీరు చేరవలసిన గమ్యానికి నేను మిమ్మల్ని చేరుస్తా, మిమ్మల్ని తీసుకొని వెళతా. అందుకని దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని వెదికి రక్షించుకుంటాను. మీరు ఎక్కడెక్కడ చెదరగొట్టబడినా అక్కడ నుండి మిమ్మల్ని సమకూర్చి తిరిగి వాగ్దానపు దేశంలోకి నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను అంటున్నాడు దేవుడు. విడిచిపెట్టడమా ఏమాత్రం దేవుడు? మన సైన్యములకు అధిపతి అయిన యేసయ్య మనల్ని ఏమాత్రము విడిచిపెట్టాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫోర్ షాడో పిక్చర్ అండి. రాబో వాటికి ఛాయగా ఇక్కడ అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చాలా గొప్ప విషయం. చూద్దాం. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను. అక్కడేమో కొత్త నిబంధనలోనేమో మన జాన్ ద బ్యాప్టిస్ట్, ఆయన కూడా ప్రధాన యాజకుడే. యోహానిచ్చే బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరి సంతానం? అహరోను సంతానంకి చెందినవాడు. సో ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుని ఆశీర్వదిస్తున్నాడు. హి ఈస్ బ్యాప్టైజింగ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఇంకా ఈ యాజకత్వము మారిపోయి కొత్త యాజకత్వములోకి మనం ప్రవేశించబడ్డాం. ఏ యాజకత్వం అంటే అది? ఏ క్రమంలో? మెల్కీసెదెక్. దాని గురించి చాలా పెద్ద క్లాస్ తీసుకోవాలి. చదువుకుందాం త్వరగా. వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. ఇది నెక్స్ట్ 30వ అధ్యాయానికి వద్దాం. ఎందుకంటే ఇవి పండగల గురించి రాయబడ్డాయి. సో ఆ పండగల గురించి సెపరేట్గా ఒక రోజు పండగ రోజు నేను మాట్లాడతాను. ఈ పండగల యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మాట్లాడతాను. 30వ అధ్యాయం వద్దామండి. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లా, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్దుడొకటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతే నెరవేర్చవలెను. దేవునికి స్తోత్రము. ఎంతమంది ప్రమాణం చేశారండి దేవునికి? మీకు గుర్తున్నాయండి మీ ప్రమాణాలు? మీరు రక్షింపబడినప్పుడు ఏం మాట ఇచ్చారు మీకు గుర్తుందా లేదా? గుర్తులేదు. అయ్యో మాట్లాడరేంటబ్బా, నా గొంతు బాగాలేదు, సహాయం చేయండి అబ్బా కాస్త. గుర్తుందా లేదా? ఏమని చేశారు? నమ్మకంగా ఉంటాం, ఇంకా లోబడి ఉంటాం, సేవ చేస్తాము, సాక్షిగా ఉంటాం, ఇంకా చేశారా? ప్రమాణం చేశారా? దేవునికి వాగ్దానం ఇచ్చారా?
దేవుడు ఏమంటున్నాడంటే ఇది అందుకని పురుషుల దగ్గరకు వస్తున్నాను. ఫస్ట్ మీరు ప్రమాణం ఇచ్చిన తర్వాత అంట, దేవుడికి వాగ్దానం చేసిన తర్వాత అంట, ఏ ఒక్క మాట కూడా మీరు తప్పిపోవటానికి వీలు లేదు. తప్పిపోయిన ఎడల భయంకరమైన తీర్పును మనం ఎదుర్కొంటాం. ఏ మాట ఎవడైనాను మాట తప్పని ఎడల వాడిలో ఏ లోపము లేనివాడిగా ఉంటాడట. ఎవడైనా మాట తప్పకపోతే వాడిలో ఏ లోటు ఏ లోపము లేదంట. ఇక్కడ పురుషులకి ఏమంటున్నాడంటే, చదవండి ఒకసారి ఏమంటున్నాడు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల, లేక తాను బద్ధుడవుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటు నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఇట్ ఈస్ అ కమాండ్. ఇది ఒక ఆజ్ఞ, దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞ. ఇది ఒకవేళ నీవు ఇటు విధముగా నువ్వు ప్రమాణము చేసి జీవించకపోతే నీవు గమనించవలసింది ఏమిటంటే, నువ్వు మాట తప్పిన వాడిగా ఉంటావు. నీకు ఏ దీవెన కానీ ఆశీర్వాదము కానీ విజయము కానీ ఇప్పుడు ఎవరు మనుషుల్ని ఎప్పుడు నమ్ముతామండి? మనము ఇచ్చిన మాటనే నెరవేర్చిన వాడిని మనం నమ్ముతాం కదండి. ఒకసారి మాట తప్పిన వాడి దగ్గరికి రెండోసారి వెళ్తావా? అరే మాట్లాడరేంటి పురుషులు మీరే వెళ్ళరు కదా. మరి దేవుడు మీ దగ్గరికి ఎందుకు రావాలి? దేవుడు మీ దగ్గర? మీరే మగవారు అయి ఉండి స్త్రీలని మీరు చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మీకు ఇస్తే, మీరే మాట తప్పిన వారిగా ఉంటే, వారికి మీరు మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడతారు? దేవునికే మీరు మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడకపోతే రేపు వివాహములో మీరు చేసుకోబోతున్న స్త్రీకి ఇచ్చిన మాటలు అన్ని వట్టివే, అన్ని అబద్ధమే, అందులో ఏ నిజాయితీ లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి నువ్వు మాట ఇచ్చి ఆ మాట తప్పితే నువ్వు అబద్ధికారుడుగా నా ముందు నిలబడతావు. మాట తప్పిన వాడిని మనం ఏమంటామండి? మోసగాడు అంటామా లేదా? మాట ఇచ్చి మాట మీద నిలబడకపోతే ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం చెప్పండి? ఏమని పిలుస్తాం వ్యక్తిని? మోసగాడు, తన దగ్గరికి వెళ్ళదు, అన్ని బట్టి మాటలే, అబద్ధికారుడు అంటామా లేదా? అంటాం. అంటే పురుషులకి దేవుడు, ఎందుకంటే పురుషులతో నేను మాట్లాడుతున్నాను, మీరు భార్యకి తల అయి ఉన్నారు, క్రీస్తు మీకు తల అయి ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకి ఇచ్చిన మాట మీరు నెరవేరుస్తారో మీకు సమస్తము దేవుడు మీ ఇంటిలో సహాయము సహకారము మీకు కావలసినన్నిటిని దేవుడు మీకు అందజేస్తాడు. when you are a man of your word. అందుకనే పెళ్లి ప్రమాణాలు ప్రతిసారి అడుగుతూ ఉంటాను, మీరు భార్యకి చేసిన ప్రమాణం మీకు గుర్తుందా? పోయినసారి కూడా చెప్పానండి, తప్పుగా అనుకోకండి. భార్యకి చేసిన ప్రమాణము ఎంతమందికి గుర్తుంది? రేపు మీరు చేస్తారమ్మా, మగవాళ్ళు మీరే పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. ఎంతమంది పెళ్లి చేసుకోలేదు? చేతులు ఎత్తండి. అబ్బో సంఖ్య పెద్దగానే ఉంది. మమ్మ లిస్ట్ తీసుకోండి మమ్మ. సో గుర్తు చేసుకోండి మా, మీరు దేవుడికి ఇచ్చిన ప్రమాణము మీరు నెరవేర్చుకోకపోతే రేపు మీ భార్యకి ఇచ్చే మాటని మీరు నెరవేరుస్తారని గ్యారంటీ ఏమిటి? మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు, దేవుణ్ణి మీరు మోసపరుస్తున్నారు, రాబోయే భార్యని పిల్లల్ని కూడా మీరు మోసం చేసేవారుగా మిగిలిపోకండి దయచేసి. మీరు మాట ఇచ్చారంటే ప్రాణమైన ఇవ్వండి, కానీ మాట తప్పిపోకండి. అలాంటి వాడు ఎవడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. మాట ఇచ్చి మాట మీద నిలబడి మాటను నెరవేర్చాడే కానీ మాట తప్పలేదు, ప్రాణము పెట్టాడు మాటకి. దేవునికి స్తోత్రం. భూమియు ఆకాశము గతించినా నా మాట గతించలేదు అంటాడు. గతించి పోదు కూడా. అంటే అంత గొప్ప. అందుకని నేను ఆ దేవుడిని నమ్ముతా. మనుషుల్ని నేను ఎందుకు నమ్మనంటే ఇచ్చిన మాట మీద నిలబడరు. భార్యలు కూడా భర్తలను నమ్మకపోవటానికి కారణం అంటే ఆ పెద్ద చెప్పాడు లేండి మా ఆయన అంటారు. అంటే తెలుసు వాళ్ళకి, ఎన్నో మాటలు మా భర్త నాకు ప్రామిస్ చేశాడు కానీ ఏది ఫుల్ఫిల్ చేయలేదు. దయచేసి అలాంటి భర్తలుగా మాత్రం ఉండకండి. అలాంటి కాబోయే భర్తలుగా కూడా మీరు
ఉండకండి. పెళ్ళి అవ్వలేదు కాబట్టి ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మాట ఇచ్చారనుకోండి, దేవుడికి ఏ ప్రమాణము చేసినా అది లిఖింపబడుతుంది. దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. నువ్వు నాకు ప్రమాణము చేసావు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యని, నీ పిల్లలని ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు విడవకుండా నువ్వు ఒక మగవాడిగా, ఒక పెద్ద దిక్కుగా, ఒక తలగా, నీ భార్యకి, నీ పిల్లలుగా, యజమానిగా నువ్వు ఉంటావు అని నువ్వు నాకు మాట ఇచ్చావు. మాట తప్పని ఎడలా నేను దీవిస్తాను. మాట తప్పితే నీకు ఏ దీవెన పొందుకోవు. జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఊరికనే ఇష్టం వచ్చినట్టు ప్రమాణాలు చేసేయకండి. ఎవరికి ప్రమాణం చేయకండి. ఆలోచించండి 10 సార్లు. నేను ఒక వ్యక్తికి ప్రమాణం చేస్తుంటే ఆ వ్యక్తి నన్ను నమ్మాలి. ఆ వ్యక్తికి నేను నమ్మక ద్రోహము చేయకూడదు. నా దేవునికి నేను ప్రమాణం చేస్తున్నానంటే నేను ఆ ప్రమాణానికి లోబడి కట్టబడి ఉండాలి. లేకపోతే మాట తప్పని వాడిగా నేను ఉంటే, తప్పిన వాడిగా నేను ఉంటే భయంకరమైన తీర్పులో నేను నెట్టివేయబడతాను. చూద్దామండి ఇంకేమంటున్నాడు. యాకోబు 3:3 ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకునే శక్తి గలవాడదు. యాకోబు గ్రంథం 3:3 అది. ఇప్పుడు మళ్ళీ సంఖ్యాకాండం 30వ అధ్యాయం చూద్దాం. మరియు ఒక స్త్రీ, ఇప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్దాం. రైట్. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా. చూడండి, ఇక్కడ కూడా తన తండ్రి ఇంటిలో ఉండగా. పిల్లలు జాగ్రత్తగా వినండి. పిల్లలకి ముఖ్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, మీ తండ్రి ఇంటిలో ఉన్నంత వరకు మీరు లోపడవలసినదే. దేర్ ఇస్ నో అదర్ రూల్ అంటున్నాడు దేవుడు. తలనే మీరు గౌరవించకపోతే రేపు తలగా రాబోచున్న మీ భర్తని మీరు గౌరవిస్తారని పిల్లలకి గ్యారెంటీ ఏమిటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. If you cannot respect the head of the family, which is your father, రేపు సొసైటీలోని నీ భర్తని నువ్వు సన్మానిస్తావు, గౌరవిస్తావు, నువ్వు లోబడతావు అని గ్యారెంటీ ఏమున్నదని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుడు అంటున్నాడు, కన్యలు, స్త్రీలు, పిల్లలు, మీ తండ్రి ఇంటిలో మీరు బ్రతుకున్నంత వరకు నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే మీకు అతని ఇంటిలో, ఆ యజమాని గృహంలో బ్రతికే హక్కు కూడా మీకు లేదు. మీకు లేదు. సొంత నిర్ణయాలు మీరు see, we are living in a patriarchal system and ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, but that is how God instituted. Man will always be the head of the house. Women can never be the head of the house. It was instituted by God. ఆ మాత్రాన స్త్రీలు పురుషులు ఒకరు కాదని నేను చెప్పటం లేదు, కానీ ఒక ప్యాటర్న్ దేవుడు ఏర్పరిచిన తర్వాత ఆ ప్యాటర్న్ కి మనం లోబడవలసినదే. ఆధిక్యతను దేవుడు పురుషునికి ఇచ్చాడు. చదువుకుందామండి. అసలు ఇక్కడే చాలా సమస్యలు వస్తాయి. చూద్దామండి. చాలా చక్కటి మాటలు. యెహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ. చూడండి, కొన్నిసార్లు ఎంత దౌర్భాగ్యం అంటే, నాన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేనైతే డిసైడ్ అయిపోయినా. నువ్వెవరు డిసైడ్ అయిపోవటానికి తండ్రిగా ఉంటే ఇక తండ్రి ఎందుకు ఇంకా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వే నిర్ణయాలు తీసుకుంటే ఇంకా తండ్రికి నువ్వు ఇస్తున్న అధికారం ఏంటి, గౌరవం ఏంటి, సన్మానం ఏంటి? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మ స్త్రీలు, దయచేసి. ఈరోజు ఎన్నో కేసులు చూస్తున్నాం బయట. ఎంతో స్త్రీలు మోసగింపబడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి తండ్రి మాట వినలేదు, ఇంకొక పురుషుని మాట విన్నారు. ఆ పురుషుడు మోసం చేశాడు. తండ్రి చెప్తూనే ఉన్నాడు, నాన్న నా మాట విను, నిన్ను కన్నది నీ జీవితాన్ని పాడు చేయటానికి కాదు, నీకు మేలు చేయటానికే. తండ్రిగా నాకు కాస్త అధికారం కూడా లేదా? నీ మీద అంత కూడా అధికారం లేదా? మంచి నిర్ణయాలు కూడా నీ జీవితంలో నేను తీసుకోకపోతే ఇంకా తండ్రిగా నేను ఎందుకు బ్రతికుండాలి? చెప్పండి. మరి ఎందుకు ఆ తండ్రి ఇంట్లో అన్ని మీరే డిసైడ్ చేసేసుకుంటే పిల్లలు పెళ్లి కాని వారు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫాదర్? ఏం గౌరవం ఆ తండ్రికి, ఏ సన్మానం తండ్రికి ఇంట్లో? చదువుకుందాం. ఆమె తాను భద్రాలటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. చూడండి, ఎప్పుడైతే ఒక పిల్ల ఇంట్లో ఉన్న, పెళ్లి కాని పిల్ల తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు ఏ ప్రమాణం చేసినా తండ్రులుగా మనం ఆ మాట విన్నప్పుడు, ఈ మాటని నేను అంగీకరించడం లేదు, దేవుని సన్నిధిలో దీన్ని కొట్టి వేస్తున్నాను, ఈ మాట నిలవదు.
అని ఎప్పుడైతే ఈ ప్రమాణమును నువ్వు తీసివేస్తావో ఆ ప్రమాణము నుండి వచ్చే ప్రమాదాన్ని కూడా దేవుడు తీసి వేస్తాడు. నీవు మౌనంగా ఉంటే నెత్తి మీదికి మీరే ప్రమాదము తీసుకొని వస్తారు. అందుకనే మాటకు చాలా విలువ ఉంటుంది. తెలుసో తెలియకో ఒట్టులు వేసేస్తూ ఉంటారండి భార్యలు. మీ భర్తకి తెలియకుండా ఏ ప్రమాణము చేయకండి. ఒకవేళ మీ భర్త వినలేదనుకోండి, ఆ ప్రమాణము నిలుస్తుంది. ఆ ప్రమాణం మీద మీరు నిలబడకపోతే మెప్పు మీకే కాదు, ప్రమాదం మీ ఒక్కరికే కాదు. మాట తప్పినందుకు నీ భర్త కూడా ఆ ప్రమాదములో పాల్గొంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడండి, నీ అవును అవునుగా ఉండని, నీ కాదు కాదుగా ఉండని, దానికి నుండి ఏదైనా నీ నోటిలో నుండి బయలుదేరిన ఎడల అది దుష్టుడు నుండి వచ్చినది అంటాడు. మత్తయి సువార్త 37వ వచనం, మీ మాట అవునంటే అవును. 5వ అధ్యాయం 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వీటికి మించినది దుష్టుని నుంచి వచ్చినది. చదవండి. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలో ఏదియు నిలవకపోను. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన కనుక యెహోవా ఆమెను క్షమించును. దేవునికి స్తోత్రం. యెహోవా ఆ యొక్క బిడ్డని క్షమించాడంట. దేవునికి స్తోత్రం. అంటే తండ్రిగా మన పాత్ర గృహంలో ఎంత పెద్దదో చూడండి. As fathers, we have a great role. We have to take up that patriarchal system and bring it back into our society. We have to tell people, if you want to live in my house, you play by my rules. నా ఇంటిలో నువ్వు బ్రతకాలంటే నా రూల్స్ ప్రకారం నువ్వు బ్రతకాలి. That is how God is saying, నువ్వు నా పరలోక రాజ్యంలోకి చేరాలంటే నా రూల్స్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఫాలో అవుతేనే, అవి ఫుల్ఫిల్ అవుతేనే పరలోక రాజ్యంలోకి నీవు. ఎవ్రీ హౌస్ హ్యాస్ అ రూల్ అండి, అవునా కాదా? కొంతమంది చెప్పులు లేకుండా ఇంట్లోకి రావద్దు అంటారు. అది ఒక కండిషన్, ఒక సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు. ప్రతి ఇంటికి ఒక రూల్ ఉంటుంది. అలాగే ప్రతి తండ్రికి కూడా ఒక రూల్ ఏర్పరచుకోవాలి గృహంలో. దీస్ ఆర్ ప్రారంభంలోనే, వివాహం జరిగినప్పుడే భార్యతోని మాట్లాడండి. పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు పెరుగుతున్నప్పుడు, దీస్ ఆర్ ద రూల్స్ అండ్ కండిషన్స్, దీస్ ఆర్ ద టైమ్స్, దీస్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ సెట్. ఇఫ్ యు లవ్ మీ, యు ఆనర్ మై వర్డ్. ఇఫ్ యు లవ్ మీ, యు ఆనర్ మై వర్డ్. చదువుదాం. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను. ఏం ఆలోచన అంట? నిరాలోచన అంటే ర్యాష్ ప్రామిస్ అంటాడు, లేకపోతే రాంగ్ ప్రామిస్. నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను, ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినంన అతడు ఊరకునుట తటస్థించినడలా ఆమె మొక్కుబడులను, ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఇది ఎవరికి సాదృశ్యంగా తెలుసండి? క్రీస్తుకి, తన సంఘానికి. ఇట్స్ బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటి ఇక్కడ. ద్రోహిణి అగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేత నేను ఆమెని విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇస్తున్నానని 23వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. అది చూచుచు దాని సహోదరి అయిన యూదా కూడా వ్యభిచారము చేయుచు వస్తున్నది అని రాయబడుచు. చూడండి, స్త్రీ కొన్నిసార్లు తెలుసో తెలియకుండా ఎన్నో ప్రమాణాలు చేసేసుకుంటుందండి. ఆ ప్రమాణాల వల్ల ఏమవుతుందంటే భయంకరమైన పరిస్థితులు ఇంటిలోకి వస్తాయి, తన జీవితంలోకి వస్తాయి. ఆ గిల్ట్ అంతా ఎవరు మోసుకోవాలండి? పురుషుడే. ద మ్యాన్ ఇన్ ద హౌస్ హ్యాస్ టు బేర్ ఆల్ ద గిల్ట్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్. ఏ ప్రమాణం అయితే ఆ స్త్రీ చేసిందో ఆ ప్రమాణం వలన వచ్చిన ఆ భారం అంతా, ఆ శోధన అంతా, ఆ శ్రమ అంతా ఎవరు మోయాలి? ఎవరు మోయాలి చెప్పండి? భర్త మోయాలి. మన భారము, మన శ్రమ, మన అవమానం, మన పాపము, మన నిందలు, మన ప్రమాణాలు, తప్పిపోయిన ప్రమాణాలు అన్ని ఎవరు మోసారండి? యేసుక్రీస్తు. ఆయన విన్నాడు, విని ఊరుకొని ఉండలేదు, దిగి వచ్చాడు. దిగి వచ్చి ఈ ప్రమాణాన్ని అంగీకరించడం లేదు, నేను కొట్టి వేస్తున్నాను వాటన్నిటిని నా శరీరం మీద. ఐఎమ్ టేకింగ్ ద గిల్ట్ ఆఫ్ మై వైఫ్. నా భార్య చేసిన ఆ తప్పుడు ప్రమాణాలన్నిటినీ నా మీద నేను మోపుకుంటున్నాను. ఐఎమ్ విల్లింగ్ టు బేర్ ద గిల్ట్ అండ్ ద షేమ్ ఆఫ్ మై వైఫ్. నా భార్య తెచ్చుకున్న ఆ యొక్క సిగ్గుని, ఆ యొక్క శ్రమని, ఆ యొక్క పాపంని అన్నిటినీ నేను మోయటానికి
సిద్ధముగా ఉన్నాను. ఎంత బ్యూటిఫుల్ చూడండి. భర్త ప్లే చేయవలసిన రోల్ ఇదండి. భార్య తప్పు చేస్తే వెంటనే చీటి మాటికి చిరాకు పడిపోయి వెళ్ళిపో అంటాం కాదండి. భార్య తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది పోతే పోయింది, ఈసారి నష్టపోయాం, మళ్ళీ ఇంకా ఎన్నడూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండు, జాగ్రత్త పడు, నాకు తెలియకుండా ఎవరికి ఏ ప్రమాణము చెయ్యొద్దు. అవకాశము ఇవ్వాలండి. మనం వివాహం అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. చదువుదాం. టైం ఎంత అయింది ప్లీజ్? ఓకే, 10 minutes ఐ విల్ క్లోజ్. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినడలా అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడిన దానిగా గాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిల్చును. చూడండి, విధవరాలు గాని లేకపోతే విడనాడబడినది గాని అంటే డివోర్స్ తీసుకున్న ఏ స్త్రీ అయినా ఎటువంటి ప్రమాణం చేసినా ఇంటిలో తల లేడు కాబట్టి ఆ ప్రమాణము ఆమె మీద వర్తిస్తుంది, దానికి బద్దురాలై ఉంటుందంట. అందుకనే సహజంగా నేను ఐ నో అండి వాట్ ఇట్ ఇస్ టు బి ఎ విడో. ఎందుకంటే మా సిస్టర్ చాలా యంగ్ వయసులో తన భర్తని కోల్పోయింది. ఐ నో వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఐ హోపింగ్ దట్ షీ డజంట్ మేక్ ఎనీ ప్రామిసెస్ టు గాడ్ దట్ షీ కెనాట్ ఫుల్ఫిల్. సో ప్రాధేయపడుతున్నానండి, ఒకవేళ మీరు సెపరేట్ అయిపోయి, మీరు విడాకులు తీసుకొని సెపరేట్ అయిపోయినా, మీరు ఏ ప్రమాణాలు మీరు చేసుకున్నా కూడా ఆ ప్రమాణం మీద మీ మీద నిలుస్తుంది. ఆ మాట మీద మీరు నిలబడకపోతే జరిగే పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు మీకు తోడుగా ఏ పురుషుడు కూడా ఉండడు, లేడు కూడా అప్పుడు మీకు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ ప్రమాణం చేసినా, ఏ మాట ఇచ్చినా, ఆ మాటకి నేను కట్టబడి ఉంటానా లేకపోతే ఆ మాటకి నేను లోబడి ఉండగలుగుతానా అని ఆలోచించే ఒక్కరికి మాట ఇవ్వండి, ప్రమాణము చేయండి. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడల నేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి, తర్వాత ఆమె భర్త విని దాని గురించి ఆక్షేపణ చేయక ఊరకుని. భర్తలు జాగ్రత్తగా వినండి అమ్మా, ప్లీజ్ రాసుకోండి బైబిల్లో, లేకపోతే పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి. మన రోల్ ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇంటిలో భర్తలుగా మనం చేయవలసింది చాలా ఉంది. ఈ రోజు మన ఇంటిలో ఇన్ని కష్టాలు ఉన్నాయంటే బహుశా అందులో భార్య ఒక భాగము. ఆమె తెలుసో తెలియకో నీకు తెలియకుండా ప్రమాణం చేసేసింది, ఆ మాట మీద నిలబడలేకపోయింది కాబట్టి ఆ యొక్క గిల్ట్ మనం మోస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెప్పండి మీ భార్యలకి, దయచేసి నీవు ఎక్కువగా ఎవరితోని మాట్లాడే ముందు, ఎవరితోని ప్రమాణం చేసే ముందు ఒకసారి నా యొక్క సలహా తీసుకో. పర్మిషన్ అడగటం లేదు, సలహా. టేక్ మై అడ్వైస్, ఐఎమ్ ద హస్బెండ్, నీకు తలగా ఉన్నాను, నా యొక్క సలహా అడుగు, నేను ఇస్తాను. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రమాణాలు చేసేసుకొని ఒట్టులు వేసేసుకొని భర్తలకు తెలియకుండా మీరు ప్రవర్తిస్తే దానివల్ల తలని మీరు చాలా ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఉంటారండి, దే లైక్ టు ప్లే ద రోల్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద హౌస్. భర్త ఇంటిలో ఉండగానే మీరు ఉండండి, నేను మాట్లాడతాను. పెళ్ళెందుకు చేసుకున్నాం మరి? చేతులు ఎత్తమనండి. ఎందుకులేండి ఇప్పుడు, అంటే ఈ సెన్సిటివ్ టాపిక్ కదా. సో బట్ తెలియాలండి మనకి ఏ పరిస్థితుల్లో మనం, అంటే బైబిల్లోని ఎంత అద్భుతమైన విషయాలు దాచబడి ఉన్నాయి చూడండి. దేర్ ఆర్ వెరీ డామినేటింగ్ విమెన్ అండి. నేను ఎప్పుడు అదే ఉంటాను, అలాంటి డామినేటింగ్ ఉమెన్ ఏ భర్త అయినా పెళ్లి చేసుకుంటే అయిపోయాడు వాడు. ఎందుకంటే తలగా బ్రతకలేడు. తలగా ఏ మగవాడి ఇంటిలో బ్రతకలేని ఎడల దేవునికి అవమానం. అది అవమానము. ఆ భార్య తనకే కాదు దేవునికి కూడా అవమానము తీసుకొని వస్తుందనే విషయము ఆ డామినేటింగ్ స్త్రీకి తెలియటం లేదు. ఒకవేళ నీవు చేయగలిగినా కూడా నువ్వేం చేయాలంటే, సిన్స్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్, నీవు ఇంటికి మగవాడై ఉన్నావు కాబట్టి ఈ పని నువ్వు వెళ్ళి చెయ్యి. మీరు ఇంట్లో ఉండండి, అన్ని నేను చేసుకొని వస్తాను, మాదేం పోయిందండి, చక్కగా టీవీలు చూసుకుంటాం, ప్రోగ్రామ్స్ చూసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, మీరు వెళ్ళి పని. ఇంకా మేము ఎందుకు, ఇంక పెళ్ళి ఎందుకు? సో నెవర్ డామినేట్ యువర్ హస్బెండ్. సాతానుడు చేసిన పొరపాటు ఏంటో తెలుసండి, నేను కూడా దేవుణ్ణి ఎందుకు
అవ్వకూడదు అని ఎప్పుడైతే ఆలోచించాడో దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే భార్య కూడా నేను నా భర్త కన్నా తక్కువ అని ఎప్పుడైతే ఆ స్త్రీ అలాంటి ఆలోచన కలుగుతుందో తన పెళ్లి చేతులారా ఆ స్త్రీ పాడు చేసుకున్న దానిగా మిగిలిపోతుంది. నెవర్ ఎవర్ యూసర్ప్ ది అథారిటీ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద హౌస్. మగవాడిని దేవుడు ఒక కారణానికి పెట్టాడండి గృహంలో. వాడికి చెందవలసిన గౌరవం భార్యగా ఇవ్వాలి. మనం చదువుకుందాం. ఆమె మొక్కుబడులన్నీ నిలుచును, ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొద్దుగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలిగినదేది నిలవకపోను. ఆమె కలిగినది ఏది ఎప్పుడైతే ఆ ఒట్టు ఆ మాటలు విని ఈ